వృషభ రాశి వారికి డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ కిలాడి స్త్రీ కారణంగా మీకు జరిగేది తెలిస్తే మీరు షాక్ అయిపోతారండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇక మనం గనక గమనించుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారనమాట. ఏ సమస్య వచ్చినా ఏంటంటే గనక వీరు ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పొచ్చు. ఈ యొక్క వృషభ రాశి వారు మనం గమనించుకుంటే ఏంటంటే గనక ఈ 3 రోజులు కూడా అండి దైవానుగ్రహం విపరీతంగా మీ మీద ఉండబోతుందండి. అలానే కాకుండా ఏంటంటే గనక ముఖ్యంగా మనం చెప్పాలంటే గనక ఈ యొక్క వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. అనేక రకాల సమస్యల నుంచి, కష్టాల నుంచి మీరు బయటపడబోతున్నారు. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కూడా మీకు బాగుంటుందన్నమాట. ఇబ్బందులు లేవని చెప్పొచ్చండి. అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక వృషభ రాశి వారికండి ఇక్కడ ఈ 3 రోజుల్లో ఏంటంటే ఒక కిలాడి స్త్రీ ఏంటంటే చాలా ఇబ్బంది పెడుతుందండి. ఈమెతో మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా వరకు కూడా మీరు మీ జీవితంలో చాలా కోల్పోతారనమాట. అందుకే ఈ స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇంకా అలానే కాకుండా ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా అండి మీకు విపరీతంగా అంటే ధన సమస్య అనేది తీరుతుందండి. చాలా వరకు కూడా డబ్బు లేక నరకం చూసి ఇబ్బందులు పడటం, అంటే కష్టపడితేనే డబ్బు రావటం, ఇదంతా కూడా మీరు అంటే చూశారు కదా. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం రావటం, కష్టాల కూబిలో పడిపోవటం, ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బందులు రావటం, సమస్యలు అనేవి క్రియేట్ అవ్వటం, ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదండి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారండి. వృషభం అంటే ఎద్దు కదా, ఎద్దులాగా ఏంటంటే కనుక కష్టపడుతూ ఉంటారు. ఏది చేసినా కానీ ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారండి. వీళ్ళు నిజం చెప్పాలంటే కనుక ఫ్యామిలీ కోసం చాలా సాక్రిఫైషన్ ఇలా చేస్తారనమాట. అంటే అన్నీ వదులుకుంటారండి. నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ గురించి నేను ఏదైనా చేస్తా అన్నట్టుగా వీళ్ళు ఏంటంటే కనుక ఫ్యామిలీ కోసం చాలా కోల్పోతూ ఉంటారు. కుటుంబం, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా వీరి మీద ఎక్కువగానే ఉంటాయండి. దానికోసం ఏంటంటే కనుక రేయి పగలు కష్టపడుతూనే ఉంటారనమాట. నాది అనుకున్నది ఏంటంటే కనుక ఏది కూడా వదులుకోరండి. ఇంకా ఏంటంటే నిజం చెప్పాలంటే కనుక వీళ్ళు చాలా వరకు కూడా అండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఏంటంటే కనుక మనం ఇక్కడ గమనించుకుంటే అండి ఈ 3 రోజులు కూడా కొన్ని కష్టాలు అయితే తీరుతాయండి. వాస్తవానికి చెప్పాలంటే కొన్ని కష్టాల నుంచి మీరు బయటపడుతున్నారు. అనారోగ్య సమస్యలు తీరే అవకాశం ఉంటుంది, కానీ కొత్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మీరు చేసే కొన్ని తప్పుల వల్ల ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీరేంటంటే కనుక ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఆలోచించటం, ఏదంటే కనుక మీరు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఒంటరిగా ఉండి ఏడ్చే రోజులు కూడా ఉన్నాయండి. ఒంటరిగా ఉండి ఏంటంటే కనుక చాలా బాధపడుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. నలుగురితో ఏంటి నా బాధ పంచుకునేది, నాలోనే నేను దాచుకుందాం అన్నట్టుగా ఏంటంటే కనుక మనసులోనే బాధను పెట్టుకుని మోస్తూ ఉంటారు. నలుగురికి చెప్పటం వల్ల ఏం ఉపయోగం ఉండదు, అది వాస్తవమే. కాకపోతే నవ్వుల పాలైపోతామని కూడా కొన్నిసార్లు ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదండి. నిజానికి చెప్పాలంటే కనుక మీ తెలివి, మీ ధైర్యము మిమ్మల్ని ఏంటంటే కనుక ముందుండి నడిపిస్తాయండి. ఏ పని చేసినా తెలివితో చేశారు. గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళతారండి. ఎక్కడ కూడా ఏంటంటే కనుక అధైర్యపడరనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నేను ఓడిపోతానేమో కాదు, నేను గెలుస్తాను అన్నట్టుగా ఏంటంటే కనుక ముందుకు వెళతారనమాట. చాలా అంటే మంచి మనస్తత్వం కలుగుంటారండి. కుళ్ళు, కుతంత్రలు ఇలాంటివి ఏంటంటే గనక వీళ్ళు చెయ్యరండి. నిజం చెప్పాలంటే గనక ఉన్న దాంట్లో ఏంటంటే గనక సర్దుకుపోయే రకం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండే రకం అన్నమాట ఈ వృషభ రాశి వారు. వృషభ రాశి వారు ఏంటంటే గనక ఎవరికైనా సరేనండి ఏదైనా ఆపద వస్తే వీరంతు సహాయం వీళ్ళు చేస్తారండి. అలానే కాకుండా ఏంటంటే గనక మంచి అంటే వ్యక్తిగతాన్ని కూడా కలుగుంటారండి. ఒకరి మీద ఏంటంటే గనక ఎప్పుడు కుళ్ళుకోవటం అనేది చెయ్యరండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనే కోరుకునే రకం అనమాట. వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, అప్పుల సమస్యల నుంచి బయటపడతారు, మనశ్శాంతి లభించబోతుంది, మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది, 4 వైపుల నుంచి కూడా ధనం అనేది రాబోతుంది. దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక ఇంకా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఆర్థికంగా కూడా బాగుంటుంది, ఫైనాన్షియల్గా కూడా బాగుంటుందండి. ఇబ్బందులు అయితే పెద్దగా కనిపించడం లేదనమాట. మీకు చాలా రోజుల నుంచి కూడా మనశ్శాంతి కరువైపోయింది కదండి, ఇప్పుడు మీకు మనశ్శాంతి లభిస్తుందండి. కొంచెం విశ్రాంతి కూడా దొరికే అవకాశం అయితే మనము ఇక్కడ గమనించవచ్చు అనమాట. వృషభ రాశి వారికి శుక్రవారం అంటే 5వ తేదీ శుక్రవారం ఉంది కదండి. వీలుంటే ఒకవేళ మీరేంటంటే కనుక ఉదయమే లేచి చక్కగా స్నాన కార్యక్రమాలు చేయండి. శుక్రవారం కాబట్టి మీకు ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలగబోతుందండి. నిజం చెప్పాలంటే కనుక మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందన్నమాట. ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. అలానే కాకుండా మీ జీవితంలో ఒడిదుడుకులు తగ్గుతాయి. అలానే ప్రతి పనిలో కూడా మీరు ఏంటంటే కనుక సక్సెస్ని చూస్తారు, విజయాన్ని పొందుతారు. ఏదైనా పని చేస్తే ఏంటంటే కనుక అందులో మీకు ఎంతో కొంత లాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ని రోజులు ఏంటంటే కనుక ఎంత కష్టపడ్డా కానీ చిల్లిగవ్వ కూడా చేతిలో మిగలదు, ఈ కష్టాలు మాకు తప్పవు అన్నట్టుగా మీరు బాధపడ్డారు కదా. కానీ ఇప్పుడు కాదండి, మీ జీవితంలోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఏంటంటే ఎంటర్ అవ్వబోతుందండి. అలా ఎంటర్ అవుతుంది, మీకు అనుగ్రహాన్ని
ఇస్తుంది. కాబట్టి మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, వీలుంటే రేపు శుక్రవారం ఉదయమే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఏంటంటే గనక దీపం వెలిగించటం, అలానే కాకుండా అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. నైవేద్యం అంటే ఏమీ లేదండి, చిన్న బెల్లం ముక్కని పెట్టండి సరిపోతుంది, 2 అరటిపళ్ళు పెట్టండి, కుదిరితే ఒక కొబ్బరికాయ కొట్టుకోండి. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కదా. ఇక్కడ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంటే గనక మనము ఒక అంటే బలం రూపంలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది, ఒక ధన రూపంలో కూడా ఏంటంటే గనక అనుగ్రహాన్ని ఇస్తుంది. ఒక అంటే చెప్పాలంటే గనక మనకు ఇలా అంటే ఏదైనా ఒక వస్తువు రూపంలో, వాహన రూపంలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. ఇదే రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, లక్షలను ఇస్తుంది, కోటని ఇస్తుందని కాదు, ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుంది, మనకి ఏంటంటే గనక చక్కగా ఉండేలాగా చేస్తుంది. చాలా వరకు కూడా ఏంటంటే గనక నిజం చెప్పాలంటే ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందండి. కాబట్టి మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఇలా లక్ష్మీదేవిని పూజించండి. అలానే కాకుండా శుక్రవారం ఏదైనా సరే మీ పర్సనల్ పని పరంగా కావచ్చు, లేదంటే గనక ముఖ్యంగా మనం గమనించుకుంటే మీరండి ఇలా ఇక్కడ గనక మనం చూసుకుంటే ఏంటంటే కనుక ఏదైనా సరే పెద్ద పెద్ద పనులు ఉన్నాయి, ఆ పనుల కోసం మీరు బయటికి వెళుతున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే కనుక తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి కోటకు నమస్కరించుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి, ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందన్నమాట. వెళ్ళిన పనుల్లో ఏంటంటే ఆటంకాలు అనేవి రావు, అడ్డంకులు అనేవి రావు. ఇంకా మీకు చక్కగా ఉండటానికి, మీరు అంటే ఎంచుకున్న దారి మీకు సరిగ్గా అనిపించడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. దేనికోసమైతే వెళతారో అందులో ఏంటంటే విజయం లభిస్తుందన్నమాట. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి, లేదంటే ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తున్నట్టయితే తులసికోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చెప్పుకొని అమ్మ మేము వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళండి, ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం వస్తుంది, చిన్నదా పెద్దదా అనేది పక్కన పెట్టండి, కానీ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక వృషభ రాశి వారు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయిపోతున్నారు కదా, కానీ ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం గమనించుకుంటే మీకు ఏంటంటే కనుక 3 కోరికలు తీరుతాయండి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అలానే కాకుండా ఏంటంటే కనుక వివాహం అంటే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవి ఫలిస్తాయండి, ప్రేమ ఫలిస్తుంది ముఖ్యంగా ఇక్కడ. అలానే కాకుండా ఆర్థికంగా బాగుంటుందన్నమాట, ఉద్యోగం కూడా లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే ఇప్పుడు మనకు మూడాలు ఉన్నాయి, వివాహం ఎలా జరుగుతుందంటే కనుక ప్రేమ ఫలిస్తుంది, అదేంటంటే కనుక ఒకటవుతుంది, అంగీకరించే అవకాశం ఉంటుంది. వివాహం అంటే కనుక ఇలా జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక మీకు బాగానే ఉంటుందండి, భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది. మీకేంటంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది, ఫైనాన్షియల్గా కూడా మీకు బాగుంటుంది, ఒక చీటీ రూపంలో కూడా ధనం అనేది మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మీకు ఓవరాల్గా బాగానే ఉంటుందండి. కష్టాలు పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అన్ని కష్టాలు పోతాయని కాదు, కొన్ని కష్టాలు పోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా శుక్రవారం ఈ విధంగా చేసేసుకోండి. శుక్రవారం ఏంటంటే కనుక సమయం తొందరగా గడిచిపోతుందండి. అస్సలు కూడా ఏంటంటే కనుక ఎక్స్పెక్ట్ చేయడం అనమాట, ఇంత తొందరగా గడిచిపోయింది ఏంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక విద్యార్థులకు కూడా బాగుంటుందండి, వాళ్ళ కళ నెరవేరుతుంది, వాళ్ళకి ఏంటంటే కనుక అనుకూలంగా ఉండబోతుంది. 3 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే రాబోతున్నాయి విద్యార్థులకు. ఇక అనంతరం మనం చూసుకుంటే ఏంటంటే కనుక ఉద్యోగాలకు కూడా మంచి జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, జీతాల మీద చర్చిస్తారు. వాళ్ళకు కూడా ఏంటంటే కనుక బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. కొంచెం ఏంటంటే కనుక పనుల్లో చాలా హుషారు అనేది కనిపిస్తుంది అన్నమాట. చాలా వరకు కూడా ధైర్యంతో ఏ పని చేసినా ధైర్యంతో చేస్తారు, గుండె ధైర్యం అనేది ఎక్కువ అనమాట. వీళ్ళకి ఏంటంటే కనుక చెప్పాలంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, కాబట్టి మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా ఇంట్లో అంటే లక్ష్మీదేవిని పూజించండి. ఒక పావుసేరు బియ్యం ఎవరికైనా సరేనండి దానం చేయండి. అలా దానం చేస్తే మంచిదండి నిజం చెప్పాలంటే కనుక. అంటే మీరు ఇక్కడ బియ్యమే దానం చేయమని చెప్పట్లేదు, ఒక వ్యక్తికి ఎవరికైనా సరే అంటే స్త్రీలు పురుషులు ఇలా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కడుపు నిండా ఒక పూట అన్నం పెట్టండి. చూడండి దీనివల్ల మీకు ఎంత మంచి జరుగుతుందంటే కనుక అంత మంచి జరుగుతుందండి. నిజం చెప్పాలంటే కనుక అంత మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇది మాత్రం తప్పక చేసుకోండి. ఇక మీకేంటంటే కనుక శనిబాధల నుంచి విముక్తి కలగాలంటే కనుక శనివారం రోజున నల్ల నువ్వులను కొద్దిగా తీసుకొని ఏంటంటే కనుక కాకికి పెట్టండి. అంటే అన్నంలో కూడా కలిపి పెట్టండి, లేదంటే కనుక నల్ల నువ్వులు ఇలా మీరేంటంటే కనుక డైరెక్ట్గా ఇలా నల్ల నువ్వులు కొద్దిగా చేతిలో పట్టుకొని శని బాధలన్నీ కూడా పోవాలనేసి ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర పడేసిన శని నుంచి విముక్తి కలిగి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం, ఆర్థికంగా బాగుండటం, ఇదంతా కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. శనివారం కూడా బాగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే ఎక్కడా లేదనమాట. ఇంట్లో సంపద పెరుగుతుందండి, అభివృద్ధి చక్కగా ఉంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, ఇంకా మీకు లాభాలని చెప్పొచ్చు. అలానే కాకుండా ఆగిపోయిన సంపాదన కూడా పెరుగుతుంది, పనులన్నీ కూడా పూర్తవుతాయి సకాలంలో, ఐశ్వర్యం లభించబోతుంది. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ పెట్టుబడులకు మంచి అవకాశాలండి, కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై చేయ అవుతుందన్నమాట. ఇంకా మీరేంటంటే కనుక చెప్పాలంటే సంఘంలో మంచి గుర్తింపు గౌరవం లభించుకుంటారు. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే కొన్ని దూర ప్రయాణాలు కూడా పడతాయి, ఆ ప్రయాణాలలో మీకు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక ప్రయాణాలు అనుకూలిస్తే ప్రయాణాలలో లాభాలు కలుగుతాయని చెప్పొచ్చు. ఆ తర్వాత
ఇక్కడ ఏంటంటే గనక చెప్పాలంటే నిజానికి మీకు బానే ఉందండి. కొన్ని అంటే కష్టాలైతే ఉన్నాయండి, లేవని చెప్పట్లేదు. ఒక 75% బావుందండి నిజం చెప్పాలంటే గనక. ఒక 25% అయితే సరిగ్గా లేదు. ఎందుకు లేదలా అంటే గనక గ్రహాలు కూడా మనకు అనుకూలించాలి. కొంచెం గ్రహస్థితి ఏంటంటే గనక తారుమారు అవ్వబోతుంది కాబట్టి ఒక్కొక్కసారి మీరు అనుకోని పని కూడా జరిగిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే గనక అనుకున్న పని అది అసలు జరగకుండా అదేంటంటే పెండింగ్‌లో పడిపోతుంది. ఇలా అవుతుందనమాట. కానీ ఏది జరిగినా నా మంచికే అన్నట్టుగా ఏంటంటే గనక మీరు సర్దుకొని పోతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ముఖ్యంగా మనం గమనించుకుంటే ఇక్కడ ఏంటంటే గనక మీరండి ఎక్కువగా ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక మీకు మీరే ఏంటంటే సమస్యల్ని క్రియేట్ చేసుకుంటారు. అనారోగ్య సమస్యల్ని. ఎలా అంటే గనక ఆలోచించి దీన పరిస్థితిలో పడిపోవటం, ఆలోచించి మెడనరాలు బాగా లాగటం, కొంచెం ఏంటంటే బాడీ పెయిన్స్ రావటం ఇలా జరుగుతుందనమాట. అది మీరు గమనించుకోండి. ఏంటంటే గనక కొంచెం ఆలోచనను తగ్గించుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి. కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా ఎవరైనా ఏదైనా అంటే ఏంటంటే గనక మనసు మీదికి తీసుకోకండి. నా అనుకున్న వ్యక్తులు నన్ను చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు అన్నట్టుగా ఆలోచిస్తారు. కొన్ని సార్లు ఏంటంటే గనక ఎందుకు భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా ఒంటరిగా ఉండి బాధపడతారు. అలా ఏంటంటే గనక బాధపడి ఏంటంటే గనక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. అది కొంచెం తగ్గించుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి. అంటే వృషభం అంటే ఎద్దు కదండి. ఎద్దు ఎలా కష్టపడుతుందో అంతకు మించి కష్టపడుతూ ఉంటారండి వృషభ రాశి వారు. కానీ బలము అలానే కాకుండా ధైర్యము ఎక్కువ అండి. చాలా మంచి వ్యక్తులండి. అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతారు. నువ్వు నేను కాదు మనం అన్నట్టుగా కలుపుకుంటారనమాట. ఎవరికైనా వీళ్ళకు తెలిసిన వాళ్ళకు కావచ్చు, వాళ్ళకి ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే నేనున్నా అన్నట్టుగా ఏంటంటే గనక వ్యవహరిస్తూ ఉంటారండి. ఏదైనా సరేనండి వీరికి తోచిన సహాయం అనేది వీరు చేస్తారు. హెల్పింగ్ అనేది వీళ్ళు చేస్తారండి. హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండే వ్యక్తులు అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుందండి. ఆదివారం కూడా ఫ్యామిలీతో గడుపుతారు. అంటే ఆదివారం అంటే 7వ తేదీ ఫ్యామిలీతో గడుపుతారు. చిన్న అంటే విందు వినోదాలు పాల్గొనే అవకాశం ఉంటుంది. కొంచెం ఏంటంటే గనక దైవ దర్శనానికి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. భగవంతుడి ఆశీస్సులు కూడా మీకు కలగబోతున్నాయని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుందండి. ఉన్న కాడి కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇబ్బందులు అయితే కనిపించటం లేదనమాట. అంతంత అంటే ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు వాటిని తొలగించుకునే అంత మీరు శక్తి అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనుక మీకు నిజానికి చెప్పాలంటే మీరు ఎదుగుతుంటే కొంతమందికి నచ్చదండి. మీ మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలు నరదిష్టి విపరీతంగా ఉంటుంది. ఈ నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు. నరదిష్టి మాత్రం పోవట్లేదు. నరదిష్టికి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ నరదిష్టి పోవట్లేదండి. బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు శనివారం సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకుని తల చుట్టూదా 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేస్తే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి రావాలి. అలా తొక్కండి. అలా తొక్కేసి ఆ నిమ్మకాయని పడేయండి, సరిపోతుంది. ఇలా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. నరదిష్టికి మెల్లిమెల్లిగా పోతుంది, ఒకటేసారి అయితే పోదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక నరదిష్టి నుంచి విముక్తి కలిగించుకుంటారు. ఎక్కువగా నరదిష్టితో మీరు ఒకవేళ సఫర్ అవుతున్నట్టయితే ఏంటంటే కనుక ఆవుకు ఒక 2 వారాల పాటండి, ఏ వారమైనా కావచ్చండి, తోటకూరని తినిపించండి. అలా కూడా నరదిష్టి నుంచి బయటపడతారు. అలా కూడా ఏంటంటే కనుక భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. నరదిష్టి నుంచి మీరు బయటికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కూడా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ కిలాడి స్త్రీ అండి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందంటే కనుక అంత ఇబ్బంది పెడుతుందండి. ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందన్నమాట. ఆ స్త్రీ ఎవరో కాదండి. వాస్తవానికి చెప్పాలంటే కనుక ఈ వృషభ రాశి వారిని చాలా వరకు కూడా తిప్పలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. మీ మీద ఏంటంటే కనుక లేనిపోనివి క్రియేట్ చేయడంతో పాటు మీ ఎదుగుదలను ఆపాలని చూస్తుంది. ఈ వృషభ రాశిలో ఉండే పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కనుక ఈ స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు అనుకోవచ్చు ఈ స్త్రీలోనే మా చెల్లెలు మా అమ్మ మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి అంటే కనుక వాళ్ళను పక్కన పెడితే అంటే మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని సార్లు ఏంటంటే కనుక మనకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఉంటారు కదండి. ఇలాంటి స్త్రీలను ఏంటంటే నమ్మకండి. ఈ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయాలని చూస్తుందండి. మీ నుంచి చాలా పెద్దవి అంటే ఎక్స్పెక్ట్ చేస్తుందన్నమాట. అలా ఏంటంటే కనుక డబ్బు విషయంలో కూడా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుందన్నమాట. అలానే ఏంటంటే కనుక మిమ్మల్ని ఎక్కడికక్కడ తొక్కేయాలని చూస్తుంది. ఈ స్త్రీతో కనుక మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు. మీ ముందు ఒకలాగా మాట్లాడుతుంది, మీ వెనక ఇంకొకలాగా మాట్లాడుతుంది. అలానే కాకుండా వాస్తవానికి చెప్పాలంటే కనుక నటన అంటారు కదా, అలా మీ ముందు నటిస్తూ ఉంటుందన్నమాట. అందుకే ముఖ్యంగా ఈ కిలాడి స్త్రీని అయితే నమ్మకండి. ఈ స్త్రీ ఎవరో కాదండి. వాస్తవానికి చెప్పాలంటే కనుక పీలేటర్ అనే వ్యక్తి అంటే స్త్రీలు ఉంటారు కదా, ముఖ్యంగా వాళ్ళనైతే అస్సలు నమ్మకండి. వీళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందండి. వీళ్ళ వల్ల ఏంటంటే కనుక కొంచెము మీకు కలిసి రాదండి. వాస్తవానికి చెప్పాలంటే ఈ స్త్రీలు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అంటే మీకు తెలిసిన వాళ్ళే అండి, బయటి వాళ్ళు ఏం కాదనమాట. మనం చూసుకుంటే ఏంటంటే స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. మీ మీద కన్నేసిందనమాట. మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అంటే ఎప్పటి నుంచో ఏంటంటే కనుక ఈమె ప్లాన్ అని చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి నమ్మకపోవటం
చెప్పుకోవటమే బెటర్ అని చెప్పొచ్చండి. ఏదైనా సరే మీ ముందు నటించినా, మీ ముందు ఏదైనా బాధలు చెప్పుకున్నా సరేనండి, వినండి ఏంటంటే గనక గమ్మునైపోండి, కానీ ఓహో అనండి అంతే. కానీ నేనున్నా కదా ఇలా అని ఏంటంటే గనక ధైర్యం చెప్పకండి. అలా చెప్పటం వల్ల మీకే సమస్యలు వస్తాయి, మీకే ఏంటంటే గనక ఇబ్బందులు కలుగుతాయి అనమాట. అలా చెప్పకపోవటమే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. వృషభ రాశి వారు నిజానికి చెప్పాలంటే గనక ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళుతూ ఉంటారు. కానీ కొంతమంది డైరెక్ట్గా ఆ మెట్టు మీద నుంచి వీళ్ళని తోసేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే గనక నా అనుకున్న వాళ్ళే నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారని బాధపడతారండి వాస్తవానికి. కాబట్టి ఏంటంటే గనక ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి, అంతకు మించి నమ్మకండి. వాళ్ళ వల్ల ఏంటంటే గనక మీకు ఏమి రాదండి. నిజం చెప్పాలంటే మీ నుంచే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారండి. మీరు ఎవ్వరికి ఎలాంటి అన్యాయం చేయకపోయినా కొంతమంది ఏంటంటే గనక మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకొని అన్యాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది కూడా ఏంటంటే గనక అవసరం కోసం మాత్రమే మీతోని మాట్లాడతారు. అవసరం ఉన్నంతసేపు ఒక లెక్క, అవసరం తీరిన తర్వాత ఇంకొక లెక్క మాట్లాడుతూ ఉంటారు కదా. కాబట్టి అలాంటి వాళ్ళను దూరం పెట్టడమే బెటర్ అని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఈ 3 రోజులు కొంచెం పీ లెటర్ అనే వ్యక్తితో అంటే స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ ఏది అడిగినా కానీ లేదని చెప్పేయండి. ఈ స్త్రీని ఎంత దూరం పెడితే మీ లైఫ్ అంత చక్కగా ఉంటుంది, అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. కాదు అనుకుంటే మాత్రం చాలా వరకు కూడా బోర్లా పడతారని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక మీ గ్రహాల అనుకూలతను బట్టి మనం ఈ విధంగా చెప్పబడుతుందన్నమాట. మీకు బాగానే ఉందండి, అంటే ఒక 75% అంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక కష్టాలు వచ్చినప్పుడు వాటిని తీర్చుకునే బాధ్యత మనది. గ్రహాలు అనుకూలించాలంటే కనుక మనకు పూర్వకర్మ శాపాలు, పాపాలు, మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల కూడా కొన్ని సార్లు ఏంటంటే కనుక గ్రహస్థితి సరిగ్గా ఉండదు. దాన్ని సరి చేసుకోవటం మనదే కదా బాధ్యత. కాబట్టి ఎక్కువగా దైవాన్ని పూజించటం, అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం, మనకుండే ఇబ్బందులను పోగొట్టుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా మనకు అనుకూలించేటివి అనమాట. కానీ ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలానే కాకుండా ముఖ్యంగా స్త్రీలను నమ్మకపోవడం బెటర్ అండి. మీరైతే నమ్మి ఏంటంటే కనుక మోసపోయేదానికంటే నమ్మకపోవటమే మంచిదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ఎవరికి పడితే వాళ్ళకైతే డబ్బులు ఇవ్వకండి. డబ్బు పరంగా మీరు నష్టపోతారు. అలా డబ్బు ఇస్తే మాత్రం తిరిగి ఆ డబ్బు రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే డబ్బు ఇస్తే మాత్రం మీ చేతి గుంట నుండి తీసుకుంటారు, కానీ మళ్ళీ ఇవ్వడానికి ఏంటంటే కనుక వాళ్లకు ధైర్యం సరిపోదన్నమాట. రేపిస్తాం మాపిస్తామని ఇబ్బంది పెట్టడమే కానీ ఎవ్వరు కూడా సమయానికి తెచ్చిచ్చేవారైతే ఉంటారన్నమాట. ఇది గమనించుకోండి. ఈ 3 రోజులైతే బయటి వారికి అయితే అస్సలు ధనం అయితే ఇవ్వకండి. అలానే కాకుండా మనం ముందే చెప్పాం కదా, పీ లెటర్ అనే స్త్రీ అడిగితే మాత్రం డబ్బు లేదని చెప్పేయండి. అలా డబ్బు తీసుకొని ఇవ్వలేదని ఎగ్గొట్టడం ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. అందుకే కొంచెం గమనించుకొని దూరం అయిపోతే సరిపోతుందండి. ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉండబోతుంది. ఎక్కువగా మీరేంటంటే కనుక ఏం చేయండి అంటే ఎక్కువగా అండి వీలున్నంత వరకు కూడా అండి దైవారాధన చేస్తూ ఉండండి. అలానే కాకుండా దైవాన్ని పూజించండి. మీ ఇష్టదైవాన్ని కూడా మీరు పూజించవచ్చు. ఆవుకు ఆహారం తినిపించండి. నిమ్మకాయ పరిహారం అని చెప్పాం కదా, అది చేసుకోండి. అలా కూడా మీకు బాగానే ఉంటుంది, ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా కష్టాల నుంచి బయటపడతారు. ఒక కొత్త బిజినెస్ని కూడా ప్రారంభించాలనే ఆలోచన ఉంది కదా, అది కూడా ఫలిస్తుందండి. అది కూడా ఏంటంటే కనుక అనుకూలిస్తుంది. ఏది చేసినా బాగానే ఉంటుందండి, కలిసి వస్తుంది. ఇప్పుడు మీకంతా కూడా ఇంకా మంచి రోజులు నడుస్తున్నాయి, మంచి రోజులు ప్రారంభం అవ్వబోతున్నాయని చెప్పొచ్చు. కాబట్టి అంతా కూడా ఏంటంటే కనుక బాగానే ఉంటుంది, ఇబ్బందులు అయితే పెద్దగా లేవు. ఎక్కువగా ఏంటంటే కనుక నమ్మటం వల్ల మోసపోతారు అంతే.